హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇలాగా నేను కందిపప్పును తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి. సో ఈ క్వాంటిటీలో నేను కందిపప్పు తీసుకున్నానండి. ఇది నా స్టైల్లో చేసే సాంబార్ అండి. సో ఈ సాంబార్ చేస్తే కొంచెం తక్కువ స్పైసీగా ఉంటుంది. ప్లస్ మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. సాంబార్తో ఇడ్లీ కానీ ఈవెన్ రైస్ కానీ చాలా బాగా తింటారండి. సో ఈ క్వాంటిటీ కందిపప్పుకి నేను దీంట్లోనే టొమాటో, చింతపండు అన్నీ వేసి బాయిల్ చేస్తానండి. సో ఇక్కడ నేను టొమాటోలు నేను మీకు చెప్పినట్టు ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నది మనము తీసేయాలండి. ఎందుకంటే ఇక్కడ పెస్టిసైడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పెస్టిసైడ్స్ లేకుండా ఏవి గ్రో చేయట్లేదు. సో అందుకు నేను స్టార్టింగ్ పాయింట్ కట్ చేస్తానండి. సో ఇలాగ నేను 3 టొమాటోస్ వేస్తున్నాను అండి. ఇక్కడ టొమాటో, చింతపండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి బట్టే మనకు సాంబార్ టేస్ట్ వస్తుంది. సో ఈ క్వాంటిటీలో నేను చింతపండు వేస్తున్నాను. దీంట్లో చింతపండు కొంచెం ఎక్కువ పోతాయి, ఎందుకంటే మనం సాంబార్లో వాటర్ ఎక్కువ వేస్తాం కదండి. సో ఈ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇలా తీసుకుంటేనే మనకి సాంబార్ టేస్టీగా వస్తుంది. ఒకవేళ మీరు కందిపప్పు ఎక్కువ వేసారనుకోండి, అప్పుడు టమాటో కూడా ఇంక్రీజ్ చేయండి, చింతపండు కూడా ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్టీగా వస్తుంది సాంబార్. సో ఇలా వేసిన తర్వాత పసుపు వేసుకోవాలండి. సో ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా దీంట్లోనే వేస్తున్నాను. సో ఇప్పుడు మనము దీంట్లో వాటర్ వేసి కుక్కర్లో వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. సో నేను వాటర్ వేసేసి ఇప్పుడు బాయిల్ చేసుకుంటానండి. సో ఇక్కడ నేను మీకు ట్రిక్ చెప్తానండి. యాక్చువల్గా నా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అరౌండ్ 10-11 ఇయర్స్ అయిందండి. సో నేనేంటంటే నార్మల్గా ఇలా పెట్టానంటే ఇది విజిల్ రావట్లేదండి. సో అట్లీస్ట్ నాకు ప్రస్తుతానికి ఇలా పెడితే వర్క్ అవుతుందండి. అంటే ఒకటి ఇటు సైడ్గా పెట్టాలి. సో అప్పుడు నాకు ప్రెషర్ కుక్కర్ వర్క్ అవుతుంది. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మీరు ట్రై చేయండి. అది సేఫ్గా ఉంది అంటే మీరు అట్లే కంటిన్యూ అవ్వచ్చు. అట్లీస్ట్ మనం ప్రెషర్ కుక్కర్ పక్కన పడైపోకుండా ఇంకా మనం కొన్ని రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లోకి నేను ఏమేమి వెజిటబుల్స్ వేస్తానో చూపిస్తానండి. సో ఇక్కడ చూసినట్టు నేను బీన్స్ వేస్తానండి, అండ్ మునక్కాయలు, క్యారెట్, ఆలు, వంకాయ ఉంటే వంకాయ కూడా అండి. యాక్చువల్గా మనము ఇలా సాంబార్లో వేస్తే పిల్లలు యాక్చువల్గా వెజిటబుల్స్ కొంచెం తక్కువగా తింటారు కదండి. అట్లీస్ట్ ఇలా సాంబార్లో వేస్తే సాంబార్లో దీంట్లో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కొంచెం అట్లీస్ట్. బట్ ఈ టేస్ట్ అంతా మిక్స్ అవుతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు. అట్లీస్ట్ మా ఇంట్లో పిల్లలు క్యారెట్ తింటారండి, ఆలు తింటారు, ఈవెన్ మునక్కాయలు తింటారు, బీన్స్ కొంచెం క్వాంటిటీలో తింటారు. సో అందుకే నేను ఇలా అన్ని వెజిటబుల్స్ వేస్తాను. సో ఇవన్నీ కట్ చేసుకొని మనము బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ వెజిటబుల్స్ అన్నీ అండి సో ఇక్కడ వేసాను కదా. సో ఇప్పుడు నేను ఈ వెజిటబుల్స్ అన్నీ జస్ట్ నార్మల్ ఇలాంటి దాంట్లో వేసేసి బాయిల్ చేస్తానండి. దీంట్లోనే వాటర్ కూడా వేద్దాము. వాటర్ వేసేసి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. కొంచెం సాల్ట్ వేసేస్తే వెజిటబుల్స్ పట్టేస్తుంది, అప్పుడు కొంచెం టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసేసి దీన్ని మనం బాయిల్ చేసేసుకున్నాం. సో ఇక్కడేమో ఆల్రెడీ మనం పప్పు, టొమాటో, చింతపండు వేసాం కదండి. ఇది బాయిల్ అవుతుంది ప్రెషర్ కుక్కర్లో. ఇప్పుడు నేను వెజిటబుల్స్ సపరేట్గా బాయిల్ చేసుకుంటానండి. ఇలా మనం పప్పుని మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ పప్పుని బాయిల్ చేసుకునేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పప్పు సరిగా బాయిల్ అవ్వలేదంటే మనకి సాంబార్ టేస్ట్ రాదు. సో పప్పు బాగా బాయిల్ అవ్వాలి. అది మనం స్మాష్ చేసినప్పుడు
ఇది కూడా వన్ ఆఫ్ ద టిప్ మన సాంబార్ టేస్టీగా రావాలంటే. ఇప్పుడు నేను దీంతోనే పప్పుని స్మాష్ చేస్తున్నాను. ఈ పప్పు గుత్తో స్మాష్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నానండి. సో నేను వెజిటబుల్స్ బాయిల్ చేశాను కదా, అవి కూడా దీంట్లోనే మిక్స్ చేస్తానండి. మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనం సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు మనం సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. కొంచెం సాంబార్కి ఎందుకంటే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తాం కదా, సో ఈ క్వాంటిటీలో సాల్ట్ వేస్తాను. దీంట్లోకి నేను కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత దీంట్లోకి నేను చూడండి క్వాంటిటీ, ఈ క్వాంటిటీలో నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. దీంట్లో నేను ఇంకా కారము ఏం వేయనండి, ఓన్లీ సాంబార్ పౌడర్ ఒకటి వేస్తాను. సో ఇది వేసి ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా నేను కారము ఏం ధనియాలు కూడా ఇట్లా ఏం వేయనండి. సో దట్ పిల్లలకి హెల్దీగా ఉంటుంది, మనకైనా హెల్దీగానే ఉంటుంది. ప్లస్ వాళ్ళు స్పైసీగా ఉండదు కాబట్టి చాలా మంచిగా తింటారండి. సో ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని పోపు పెట్టుకోవాలండి. అది ఎలానో చూపిస్తాను. ఇలా నేను పోపులోకి జస్ట్ పోపు దినుసులు తీసుకుంటానండి. అండ్ కొంచెం హింగువ, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అట్లా ఏం రాకుండా కొంచెం హింగువ తీసుకుంటాను. అండ్ మెయిన్ పోపులోకి ఆనియన్, టొమాటో అండ్ జస్ట్ కర్రీ లీవ్స్ అండి. సో ఇక్కడ నేను టొమాటో యూజ్ చేస్తానండి. సో ఇలా పోపులో ఫ్రై చేసి టొమాటో వేస్తే సాంబార్ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఇక్కడ నేను పోపు వేస్తున్నానండి. జస్ట్ అలా ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత మనం టొమాటో వేసేద్దాం పోపులోకి. ఇప్పుడు నేను టొమాటో కూడా వేస్తున్నానండి. దీన్ని మనం కొంచెం సేపు మగ్గనివ్వాలి. టొమాటో కూడా లైట్గా మనకు మగ్గాలి. తర్వాత మనం ఎలాగో సాంబార్ని మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఉడుకుతుంది. సో మనకు సరిపోతుంది. టొమాటో తినే స్టేజ్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు టొమాటో కూడా ఇలా మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా చూస్తే మనకి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయండి. సో ఇప్పుడు మనము పోపును దింపేసుకొని సాంబార్లో మిక్స్ చేసేద్దామండి. సో ఇప్పుడు సాంబార్లో ఇంకా మిక్స్ చేసేసి మనము ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సాంబార్. సో ఇప్పుడు దీన్ని మనకి వాటర్ అంతా బాయిల్ అయ్యి బాయిల్ అయిన తర్వాత 5 minutes అలానే బాయిల్ చేసేసి తర్వాత సాంబార్ని దింపేసుకోవాలి. వెయిట్ చేద్దాము సాంబార్ బాయిల్ అయిన వరకు. సో ఇక్కడ ఆల్రెడీ సాంబార్ మొత్తం బాయిల్ అవుతుందండి. ఇది ఆల్రెడీ ఒక 5 minutes అయింది. సో ఇంకా ఇలాంటప్పుడు మనం ఆఫ్ చేసేసేయాలి. సో ఇంకా సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. మనం ఈ సాంబార్ని ఇడ్లీలోకి తినొచ్చండి. ఈవెన్ పొంగల్ చేసుకుంటే పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. పొంగల్లో కూడా మనము తినొచ్చు. రైస్లో కూడా ట్రై చేసుకోవచ్చండి.